హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మార్కెట్ యొక్క డైరెక్షను కరెక్ట్గా ఈజీగా తెలుసుకోవాలంటే, ఇంకా మార్కెట్లో ఏదో తెలియని కన్ఫ్యూజన్లో ఉంటే, మీకు క్లియర్ కట్ సబ్జెక్టు మార్కెట్ని మనం ఎలా ప్రొడక్షన్ చేస్తాం, మేమే కాదు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈజీగా మీరే చేయొచ్చు. సబ్జెక్ట్ అంటే మిమ్మల్ని మీరు నేర్చుకోవడం అంటే దీనికోసం ఏం కష్టపడ అవసరం లేదు. టోటల్గా సబ్జెక్ట్ని నేను ఇండికేటర్స్లా డిజైన్ చేసి మీ కళ్ళ ముందే ప్రతిదీ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా, మీకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా దీనికోసం పెద్ద పెద్ద మీరు పుస్తకాలు ఏం చదవవసరం లేదు. సింపుల్గా కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది. మార్కెట్ని కొన్ని స్టెప్ బై స్టెప్ కొన్ని భాగాలుగా విడదీసి ఆ సబ్జెక్ట్ని ఇండికేటర్స్లా డిజైన్ చేసి మీ ముందు ఉంచాను. ఓకేనండి. అందులో ఫస్ట్ ఇది మనకి వీక్లీ లెవెల్స్. మార్కెట్ అసలు ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏం జరగబోతుంది, మార్కెట్ ఎటు డైరెక్షన్ చేంజ్ చేసుకోబోతుంది, వన్స్ ఎక్కడి నుంచి రివర్స్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటే ఎక్కడి వరకు వెళ్తుంది, ఇది మన లెవెల్స్ అండి. ఈ వారం లెవెల్స్. నిన్న మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందండి, ఇది కనబడుతుందండి 9:15కి ఇక్కడ ఓపెన్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ పెరుగుతుంది, ఎక్కడి వరకు పెరుగుతుంది అంటే ఇక్కడ మన లెవెల్ అని చూడండి ఎగ్జాక్ట్గా. వన్స్ ఆ లెవెల్ టచ్ చేసేసి రిజెక్ట్ అయితే ఎక్కడికి వచ్చిందండి, ఎగ్జాక్ట్గా మన బయింగ్ జోన్కి వచ్చిందండి. ఈ బయింగ్ జోన్ దగ్గర ఎప్పుడైతే డోజీ క్యాండిల్స్ కూడా మనకు వస్తే మళ్ళీ బయింగ్ తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఇదే లైన్ అండి. చూసారు ఎంత ఎగ్జాక్ట్గా వెళ్ళిందో. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలన్న ప్రైజ్ ఇక్కడికి వచ్చారు. ఇది బ్రేక్ అయితే చూడండి, ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ దీన్నే సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా రివర్స్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్ ఏదండి, ఇదిగోండి కింద. ఇలా క్లియర్గా మార్కెట్ చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి చూడండి సస్టైన్ అయ్యి ఏం జరిగిందో మీరు అంటే మార్కెట్ ఈ ప్రైజ్ ఇక్కడ సస్టైన్ అయిపోతే మీరు ఎలాంటి చోట అటెంప్ట్ చేసి దీని కింద ఎస్ఎల్ పెట్టుకుంటే క్లియర్ కట్గా మీకు డైరెక్షన్ అనేది ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. ఇది వీక్లీ లెవెల్స్ అండి. ఈ వీక్ మార్కెట్ ఏం జరగబోతుంది, సోమవారం జరిగింది, మంగళవారం జరిగింది, అది పడుతుందా పెరుగుతుందా, పడుతుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడుతుంది, ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇలా పూర్తిగా మనకి ఇలా స్ట్రెచ్చర్ ఉంటుందండి. ఇది స్ట్రెచ్చర్. ఈ స్ట్రెచ్చర్ మీద బిల్డ్ అవుతుంటే మార్కెట్ ఈ డైరెక్షన్ ఏంటి, ఇప్పుడు దీనిపైకి వెళ్తే మార్కెట్ మళ్ళీ సిఈ డైరెక్షన్లోకి మారినట్టు, ఇది బ్రేక్ అయితే ఫుల్ ఫెజ్డ్గా సిఈలోకి మారినట్టు. ఓకే అండి. ఇది బ్రేక్ అయిపోతే ట్రెండింగ్ సిఈ సైడ్. ఓకేనండి. ఇలా మార్కెట్ డైరెక్షన్ క్లియర్ కట్గా మనకి తెలుస్తుందండి. ఇది వీక్లీ లెవెల్స్. దీంతోపాటు ఇప్పుడు మనం డైలీ బేస్ చేసుకొని డైలీ లెవెల్స్ ఉంటాయి, చూపిస్తాను ఒకసారి మీకు. ఇక్కడ ఇండికేటర్స్ చూసి మీరు 7 ఉన్నాయి 8 ఉన్నాయి అని అనద్దు, ఎందుకంటే కాన్సెప్ట్ని బట్టి మనం డిజైన్ చేసాం. ఇందులో మెయిన్ ఇండికేటర్సే ఇప్పుడు మీకు చూపిస్తాను. మెయిన్ ఇండికేటర్స్ మనకి రెండేనండి, 3 ఇండికేటర్స్. ఆ 3 చూపిస్తాను. ఇది ట్రెజర్ హంటర్ డైలీ లెవెల్స్. మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు వచ్చే లెవెల్స్ అనమాట. ఇదిగోండి. ఓకే అండి. క్లియర్ కట్గా మీకు మార్నింగ్ ఏం జరిగిందండి, మార్నింగ్ ఓపెన్ అయింది, సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్. ఇక్కడ ఏంటంటే మనకి ఎందుకు రిజెక్ట్ అయింది, వీక్లీ లెవెల్స్. ఇందులో మీకు సెల్ సిగ్నల్ బై సిగ్నల్, మీకు మార్కెట్ స్ట్రాంగ్గా ఎక్కడ వరకు చూడండి. మీకు మెయిన్ కావాల్సింది ఇదే. మార్కెట్ ఇందులో ప్రాఫిట్ తీస్తారండి, కొంత ప్రాఫిట్. ఈ సస్టైనబుల్ మార్కెట్లో పైకి వెళ్తుందని, కిందకి వెళ్తుందని, పైకి వెళ్తుందని ఇలా ట్రేడ్లు పెట్టి అమౌంట్ పోగొట్టుకుంటారు. ఇలా పోగొట్టుకోకుండా మీకు క్లియర్ కట్గా మన క్రషర్ అనేది చూడండి, అక్కడ పెడితే ఏం జరిగింది, అక్కడ వరకు సెల్లింగ్ ప్రెజర్ ఉంది, తర్వాత ఇవన్నీ డమ్మీ క్యాండిల్స్ అండి. అంటే మీరు ట్రేడ్ చేయొద్దు, వాలటాలిటీ ఉంటుందని అర్థం అండి. మీరు ట్రేడ్ అవాయిడ్ చేయొచ్చు. ఆ ట్రేడ్లో మీ టార్గెట్ ఆల్రెడీ ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఈ ప్రైజ్ బ్రేక్ అయింది కానీ మనకి వీక్లీ లెవెల్ దాకా వచ్చింది, ఇక్కడ సస్టైన్ అయింది, మనకి క్లియర్ కట్గా చూడండి. ఇది ఇక్కడ రివర్సల్ ఇక్కడ నుంచి మన టార్గెట్ ఇక్కడ ఉంది ఇంకా, కానీ ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోద్దని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఇందులో ఇంకొక ఇండికేటర్ ఉంటుందండి, అది చూపిస్తాను మీకు. నిమిషం.
ఒక్క నిమిషం చూపిస్తానండి మీకు. ఇదండి మార్కెట్ మనకి చూడండి పడుతుంది, ప్రైస్ దగ్గర పుల్ బ్యాక్ వస్తుందని ఇక్కడ డాట్ ఇచ్చింది. ఇక్కడ నుంచే మార్కెట్ మీకు రివర్సల్ అవుతుందని సిగ్నల్ చూడండి. క్లియర్ కట్గా మీకు డాట్స్ అనేవి అవ్వడం జరిగింది. ఇక్కడ డాట్ ఇచ్చిన కాడి నుంచి మీకు వెంటనే చిన్న పుల్ బ్యాక్ జరిగింది. ఇక్కడ డాట్ ఇచ్చిన కానీ పుల్ బ్యాక్ జరిగింది. మీరు ఇక్కడ రివర్స్ అవుతున్నారు, మళ్ళీ కిందకు వస్తుందంటే వన్స్ మనకి ఏదైతే డాట్ ఇచ్చిన క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేస్తే మళ్ళీ మనం ఎంట్రీ పెట్టుకుంటాం. మళ్ళీ డాట్ వచ్చే వరకు దానిపైన మనం వేసాలి. అంటే డైవర్జెన్సీ అండి. డైవర్జెన్సీ వచ్చినప్పుడు ఈ మూమెంట్ అనేది పట్టుకోగలుగుతాం. ఆల్రెడీ పీఈ ట్రేడ్లో ఉంటాం. దాంట్లో మనకి ఎక్కడ సిఈ బయ్యింగ్ క్యాండిల్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ పడలేదు. సెల్లింగ్ ప్రెజర్ చూడండి, క్లియర్ కట్గా మనకి సెల్లింగ్ ప్రెజర్ కనబడుతుంది. మనకి ఇది లెవెల్ దగ్గరికి వచ్చాక రివర్సల్ అవుతుంది అన్నప్పుడు చూడండి మనకి ఆల్రెడీ క్యాండిల్స్ తెలిసిపోతాయి. మనకి ఇక్కడ నుంచి బై సిగ్నల్ ఇచ్చింది, వాల్టాలిటీగా ఉంది. అది మనకి డమ్మీ క్యాండిల్స్ చూడండి పైకి కిందకి ఎంత వాల్టాలిటీగా ఉంది. ఈ వాల్టాలిటీలో మీరు చేయొచ్చా లేదా అన్నది మీకు క్లియర్ కట్గా క్యాండిల్స్ అనేవి చెప్తాయి. మెయిన్ ఆప్షన్ బయర్స్ డబ్బులు నష్టపోయేది ఇందులోనే. అది ఇది మీకు అవాయిడ్ చేస్తుంది. ఓకేనండి, క్లియర్ కట్గా ఇది అర్థమైంది కదండి. లెవెల్ టు లెవెల్ మీకు ఏ లెవెల్ బ్రేక్ అయితే ఏ లెవెల్కి వస్తుంది ఏంటి అన్నీ క్లియర్ కట్గా మీకు ఇందులో తెలిసిపోతాయి. ఇది డైలీ లెవెల్స్. మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగిందా ప్రైస్ డోజీ క్యాండిల్. ఇక్కడ సస్టైన్ అయింది, మళ్ళీ బ్రేక్ అయితే కిందాక వచ్చిందా మ్యాక్సిమం. ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడికి వెళ్తుందండి, ప్రైస్ ఎక్కడ టచ్ చేసిందా. ఇలా మార్కెట్ క్లియర్ కట్గా మార్కెట్ మన స్ట్రెచ్చర్ మీద ఎలా బిల్డ్ అవుతుందండి. పైన ఉంటే సిఈ డైరెక్షన్, ఈ గ్రీన్ లైన్ పైన ఉంటే సిఈ డైరెక్షన్, ఈ రెడ్ లైన్ కింద ఉంటే పిఈ డైరెక్షన్. మెయిన్ ఏంటంటే డైరెక్షన్. దీంతోపాటు మీకు ఒక రెడ్ లైన్ ఫామ్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడైతే చేంజ్ అయిందో మీకు ఇది చేంజ్ అయింది, అప్పటి వరకు పిఈ ట్రేడే మీకు సెల్లోనే ఉంది. ఓకేనండి, ఇది డైలీ లెవెల్స్ అండి. పిన్ పాయింట్ రివర్సల్, వీక్లీ లెవెల్స్ ఇది. దీంతోపాటు మీకు నేను చూపిస్తున్నాను, ఒకసారి ఇది ఆపేస్తాను. మీకు క్రూషియల్ పాయింట్ అండి. దీన్ని బేస్ చేసుకుంటే మనం ఎక్కువ పాయింట్లు క్యాప్చర్ చేయడం అనేది కుదురుద్ది. దీంట్లో క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్ పట్టుకోవడం, ఎక్కడి నుంచి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి ఏంటి. మార్కెట్ డైరెక్షన్ మార్నింగ్ మనకు అర్థమైపోయింది. చూడండి ఫస్ట్ క్యాండిల్ ఏంది, క్రూషియల్ పాయింట్ కింద ఉంది. కింద ఉందంటే మనకేంటి పిఈ ట్రెండ్ మార్కెట్. ఇదిగోండి మళ్ళీ దీనిపైకి వెళ్తే సిఈలోకి మారినట్టు. నిన్న మార్కెట్ చూడండి ఎగ్జాక్ట్గా పెరిగింది, మళ్ళీ క్రూషియల్ పాయింట్ అప్పుడు ఈ ప్రైజ్ని ఎంత రెస్పెక్ట్ చేసి చూడండి. ఎప్పుడైతే ఈ ప్రైజ్ బ్రేక్ చేసిందో నెక్స్ట్ రోజు మనకి మార్కెట్ చూడండి ఎలా ఫాలో అయిందో. ఇది కింద ఉన్నంతసేపు పిఈ ట్రెండ్ అండి. వన్స్ ఇది బ్రేక్ అయితే మనం దీని కింద అసలు పెట్టుకుని సిఈ పెట్టుకుంటే చూడండి ఎక్కడి నుంచి ఈ ప్రైజ్ని ఎంత బాగా రెస్పెక్ట్ చేసింది. ఇది ప్రతిరోజు మీకు 9:15కి అప్డేట్ అవుతుందండి. అప్డేట్ అయినప్పుడు ట్రేడింగ్ వ్యూలో మీరు 2 ఇండికేటర్ల యాక్సెస్, మీరు 6-7 ఇండికేటర్లు చెప్తున్నారు, అది ఎలా వాడాలి ఏంటని ఎలాగని డౌట్ అడుగుతున్నారు. ఏమంటే మనకి మెయిన్ ఇండికేటర్స్ 3 ఇండికేటర్స్ అండి. క్రూషియల్ పాయింట్, డైలీ లెవెల్స్, పిన్ పాయింట్ రివర్సల్. ఓకేనండి, ఈ పిన్ పాయింట్ రివర్సల్ అంటే మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. ఇదిగోండి ఇదేం చెప్తుందండి, ఇక్కడి నుంచి కలర్ చూడండి స్ట్రాంగ్గా చూపిస్తున్నారు. స్ట్రాంగ్గా చూపిస్తుందంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారండి. ఓకేనండి, ఎక్కడి నుంచి వీక్ అయ్యారండి, ఎప్పుడైతే ఈ లైన్ పైకి వెళ్ళిందో అక్కడి నుంచి వీక్ అయ్యారు. వీక్ అయిన నుంచి మార్కెట్ ఏం జరిగింది, ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా పడింది, ఇక్కడ వీక్ అయిపోయింది. ఓకేనండి, ఎప్పుడైతే మనకి చూడండి ఈ జీరో లైన్ పైన క్రాస్ చేసింది, ఇక్కడ నుంచి సిఈ స్ట్రాంగ్ అయ్యారు. మూమెంట్ చూడండి ఏం జరిగింది. ఓకేనండి, క్లియర్గా మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడ నుంచి మనకి మంచి పాయింట్లు అనేది ఇవ్వడం జరిగిందండి సిఈ. ఇలాగ ఇది క్రూషియల్ పాయింట్ అండి. ఈ క్రూషియల్ పాయింట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలా హారిజాంటల్ లైన్ ఒకటి తీసుకొని ఇక్కడ మనం మార్నింగ్ 9 రోజుకి ఒకసారి అప్డేట్ అవుద్ది కాబట్టి ఇక్కడ లైన్ గీసేసుకుంటాం. మనం లైన్ గీసేసుకొని ఈ వీక్లీ లెవెల్స్ ఇందాక ఆపినాయి కదా, ఇప్పుడు లైన్ గీసాను కాబట్టి వచ్చేసింది. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మనం ఆపేసుకోవచ్చు. ఇండికేటర్ క్రూషియల్ పాయింట్ ఇండికేటర్ మనం ఆఫ్ చేసేసుకుంటే ఈ లైన్ అనేది ఉంటుంది. ఇది క్రూషియల్ పాయింట్ లెవెల్ అని మనం చూసుకోవచ్చు. ఈ 2 ఇండికేటర్లు ఆన్లో ఉంటాయి. ఓకేనండి, ఈ 2 ఇండికేటర్లు ఆన్లో ఉన్నప్పుడు ఈ లెవెల్స్, ఈ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ కానీ రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్, ఇది బ్రేక్ అయితే ఈ ప్రైజ్ అని మనం లెవెల్స్ చూసుకుంటాం. ఎక్కడన్నా రివర్స్ అవుద్ది అనుకుంటే ఇగోండి ఇక్కడ చూడండి డాట్ ఇచ్చింది,
పడింది. ఇలా మార్కెట్ ఇక్కడి నుంచి సెల్లర్ స్ట్రాంగ్ అయ్యారు, అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా పడింది. చూడండి ఇక్కడ ఇచ్చారు స్ట్రాంగ్, ఎక్కడి నుంచి ఎంత మూవ్ జరిగింది చూడండి మధ్యాహ్నం పిఈసీ. ఈ మూవ్ ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు. రేపు దేనితో కిందకి వచ్చింది, స్ట్రాంగ్గా ఉంది, ఇది పడింది. ఇది ఎప్పుడైతే మీకు మార్కెట్ ఇది పైకి వెళ్తుందో మార్కెట్ రివర్స్ అవుతుందని అర్థం. ఏం జరుగుతుందండి, మార్కెట్ ఇక్కడి నుంచి స్ట్రాంగ్గా పడింది, ఇక్కడ నుంచి లైట్గా వీక్ అవుతూ వెళ్తుంది మార్కెట్. ఇంకా అక్కడి నుంచి ఏం జరిగింది, డైవర్జెన్సీ వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుని కిందకు వచ్చిన తర్వాత ఇంకా డైవర్జెన్సీ చూడండి, ఈ లో ఇక్కడ ఉంది, ఈ లో వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి మనకి డాట్ ఇచ్చింది అంటే ఈ ప్రైజే లాస్ట్ ప్రైజ్, ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి సిఈ. అంటే మ్యాక్సిమం మార్కెట్లో మీరు డైరెక్షన్ కరెక్ట్ స్వింగ్ హై స్వింగ్ లోస్ పట్టుకోగలరు. క్లియర్ కట్గా మీకు డైరెక్షన్ అనేది ఇది చూడండి, మార్కెట్ ఇక్కడ పెరిగింది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్దని మనకి ఇక్కడ డాట్ వచ్చింది. ఈ డాట్ వచ్చిన తర్వాత క్యాండిల్స్ చూడండి ఎలా పడి క్లోజ్ అయిందో మార్కెట్. వన్స్ మీరు సిఈలో ఉంటే క్లియర్ కట్గా ఎగ్జిట్ అవ్వమని ఇక్కడ చెప్పింది మనకి. ఇలా క్లియర్గా డాట్ ఈ క్యాండిల్గా వచ్చేసింది అది. ఓకేనండి, ఈ వీక్లీ లెవెల్స్ ప్లస్ మన ఇండికేటర్ బేస్ చేసుకొని, 2 ఇండికేటర్లు బేస్ చేసుకొని మనం ఈజీగా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలినవి ఇవన్నీ ఏంటి అంటే మా స్టూడెంట్స్కి ఇంకా ట్రేడ్ అనేది ఈజీ చేయడం కోసం, డైరెక్షన్లో ఉన్న ట్రేడ్ చేయడం కోసం, మార్కెట్ని ఇంకా ఈజీ చేయడం కోసం నేను ఇది ప్రో స్కాల్పర్ అండి. ఓకే అండి, ఊరికి నేను డైరెక్షన్ క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్లో వెయిట్ చేయడం కోసం. ఇది చూడండి, ప్రైజ్ ఎక్కడ అటెంప్ట్ చేయాలి, ఇక్కడ ప్రైస్ దూరంగా కాకుండా దీని దగ్గరికి వచ్చి మార్కెట్ ఇలా పడుతున్నప్పుడు ఎక్కడ ఎప్పుడైతే తీసుకుంటారో ఈ మూమెంట్ అనేది క్యాప్చర్ చేస్తారు. ఓకే అండి, వన్స్ దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయింది, చూడండి ఏం జరిగింది. ఇదే డైరెక్ట్, ఇది ప్రతిసారి ఎప్పుడైతే ప్రైజ్ దీనిపైన క్లోజ్ అయిందో సిఈ తీసుకుంటాం. ఎక్కడి నుంచి స్ట్రాంగ్ మూమెంట్ చూడండి ఎలా జరిగింది. ప్రైజ్ దీని దగ్గరికి వచ్చాక ఏం జరిగిందండి, ఇది గ్రీన్లో ఉంది, ప్రైజ్ ఇక్కడికి వచ్చినప్పుడు బై చేసుకుంటే ఈ మూమెంట్ అనేది పట్టుకుంటారు. అంటే చిన్న చిన్న మూమెంట్లు కూడా ఇది చూడండి, ప్రైజ్ ఏం జరిగింది, దీనికి ఎందుకు వచ్చి ఎప్పుడైతే పైన క్లోజ్ అయ్యి గ్రీన్లో మారిందో ఈ మూమెంట్. ఇలా క్లియర్ కట్గా మీరు డైరెక్షన్లోనే ట్రేడ్ చేయడానికి ఇది స్కాల్పర్ అండి. ఓకే అండి, ఇది ఏంటంటే కొద్దిగా ఈజీ చేయడం కోసం వాటితో పాటు వీటిని ఇవ్వడం జరుగుతుంది. ఈజీ చేయడం కోసం సింపుల్గా ఇది మీరు ఇండెక్స్ అయినా ఆప్షన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్లో చూపిస్తాను. ఎక్కడి నుంచి ఇదేంటంటే సిఈ ఆప్షన్, వాళ్ళ మార్కెట్ అంతా పడింది. మరి చూడండి, ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయింది పెట్టుకుంటే సిఈ ఆప్షన్ మీరు ఎక్కడ దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే దీని కింద సెల్ పెట్టుకుంటే మూవ్ అయిందా లేదా అంటే టోటల్గా మార్కెట్కి ఆపోజిట్ అండి. మార్కెట్ పిఈ డైరెక్షన్లో ఉంది, మనం సిఈ చెప్తున్నాను. చూడండి క్లియర్గా ఇక్కడ మనకి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో దీని కింద ఎస్ఎల్ పెట్టుకుంటే మీరు తీసిన కాడి నుంచి మూవ్ అవుతుంది ఆప్షన్ ఇది. ఓకేనండి, మళ్ళీ కిందకు వచ్చి చూడండి, ఇది పైన బ్రేక్ అయింది, ఇక్కడ తీసుకుంటే 76 రూపాయల దగ్గర నుంచి ఎక్కడికి మూవ్ అయిందో చూడండి, 101 రూపాయలు, 30 పాయింట్లు మూవ్ అయింది. ఇప్పుడు నడుస్తుంది మార్కెట్. ఇక్కడి నుంచి రివర్సల్ అయిపోద్దని ఎప్పుడైతే ఇది రెడ్ కలర్లో మారిందో ఇక్కడ డాట్ ఈ క్యాండిల్ డోజీ క్యాండిల్లోనే వచ్చేసింది. ఇలా క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్లో ఇక్కడ చూడండి డాట్ వచ్చింది, మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని ఆప్షన్ చూడండి. ఇదేంటి ఆప్షన్, ఎక్కడి నుంచి ఆప్షన్ రివర్స్ అవుతుందంటే పెరుగుద్ది. ఇలాంటి చోట మీరు ఎంట్రీ పెట్టుకుని దీని కింద ఎస్ఎల్ పెట్టుకుంటే ఈ మూవ్ అనేది పట్టుకుంటారు. ఇది ఆప్షన్లో. ఓకే అండి, ఇది ప్రో స్కాల్పర్ అండి. ఏంటంటే మార్కెట్ని ఈజీగా మీరు జస్ట్ ఒకటి ఆఫ్ చేసుకు, ఇప్పుడు నేను ఎలా చూస్తున్నానో అలా చూసుకోవచ్చు. మార్కెట్ డైరెక్షను ఏంటి జరుగుతుంది, ఏంటి మనం ఎక్కడ ఎంట్రీ అవ్వచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇదేంటి మనం మీకు చూపించింది ఆప్షను సి ఆప్షను. యాక్చువల్గా మనం పిఈ చూస్తాం కాబట్టి పిఈ ఒకసారి పిఈ పెడతాం. ఇదిగోండి పిఈ. ఈ పిఈలో మనం ఎక్కడెక్కడ ఎంట్రీ అవ్వచ్చు ఏంటి ఆప్షన్లు అని మీకు క్లియర్ కట్గా ఇది చెప్తుంది. ఇది చూడండి, మార్కెట్ డైరెక్షన్ క్లియర్గా మనకి సిఈ డైరెక్షన్లోనే ఉందని ఎక్కడి వరకు మీరు వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రైస్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయొచ్చు. ఓకేనా, వన్స్ క్లోజ్ అయిందంటే మార్కెట్ లేనట్టు. ఎప్పుడైతే పైన క్లోజ్ అయిందో ఈజీగా మూవ్ అవుతుంది మీకు ఆప్షన్. ఇది ప్లైన్ క్లోజ్ అయింది, పిఈ ఆప్షన్ చూడండి ఎలా మూవ్ అవుతుంది, రన్నింగ్ నడుస్తుంది ఇంకా మార్కెట్. చూడండి ఎగ్జాక్ట్గా డోజీ క్యాండిల్ ఈ మనకి డాట్ ఇక్కడ వచ్చింది, ఓవర్ సోల్డ్లోకి వచ్చింది ఆప్షన్, ఇక్కడ డాట్ ఇచ్చింది. అంటే మన డాట్ ఇచ్చిన తర్వాత క్యాండిల్ చూడండి అక్కడ 123 రూపాయలు ప్రజెంట్ ఎక్కడ నడుస్తుంది చూడండి, 138 రూపాయల దగ్గర నడుస్తుంది, 132 అలాగా. చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది, ఇది 155 దాకా వెళ్ళింది. మనకి ఎక్కడే రివర్స్ అవుతుందని వచ్చింది డాట్, ఇక్కడ వచ్చింది స్పైక్ మధ్యాహ్నం. ఇప్పుడు మార్కెట్ అయిపోయే టైంకి ఇక్కడే స్పైకులు జరిగితే మీకు
ఆప్షన్ మూవ్ అవుతుంది. ఇండెక్స్ ఆగిపోద్ది కానీ ఆప్షన్ మూవ్ అవుతుంది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ పెట్టారు కదండి, ఆ కాన్సెప్ట్ అనమాట మీకు ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏ డైరెక్షన్లో ఆప్షన్ మూవ్ అవుతుందో మనకి ముందే తెలుస్తుందిగా, కరెక్ట్గా డాట్ ఇచ్చింది. ఇదేంటండి, పి ఆప్షన్. పి ఆప్షన్లో ఎప్పుడైతే దీని పైన క్లోజ్ అయిందో అదే ఉన్నాం. ఒక్కొక్కసారి ఇది స్పైక్ ఇస్తే ఏం జరుగుతుందండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చింది మనకి డోజీ క్యాండిల్ డాట్. ఎక్కడ ఉందో ప్రైస్ 125 రూపాయల దగ్గర ఉంది. 125 రూపాయల ప్రైస్ ఎక్కడికి వెళ్ళిందని 156 రూపాయలకి వెళ్ళింది. ఓకేనా. ఇప్పుడు అదే ఇంకా మూవ్ అయితే ఇటు పక్క ఏమవుద్ది, ఒక్కోసారి 100 పాయింట్లు 150 పాయింట్లు ఈజీగా పట్టుకోవచ్చు మీరు. ఎలా తెలిసింది మనకి, ఈ లైన్ పైన క్లోజ్ అయితే ఇక్కడే మనకి డాట్ ఇచ్చింది, రివర్స్ అవుతుంది నా ఆప్షన్ అండి. ఇది ఆప్షన్ క్లియర్ కట్గా డాట్ ఇచ్చింది. ఈ డాట్ ఇచ్చిన క్యాండిల్ తర్వాత క్యాండిల్ మనం ఎంట్రీ పెట్టుకుని దాని కింద ఎస్ఎల్ చూడండి మార్కెట్ ఎలా మూవ్ అయిందో. బైలాక్ ఇది మూవ్ అయ్యి 100 పాయింట్లు మూవ్ అయితే పట్టుకుంటారు మీరు. ఈ ట్రేడ్లో మీరు ఉంటారు, ఆప్షన్ ట్రేడ్లో. ఓకేనండి. దీనికోసమే కింద మీద పడిపోయి పెద్ద పెద్ద లాస్లు అయిపోయి పెద్ద పెద్ద ట్రేడర్స్ అంతా కింద మీద పడుతున్నారు. మనం ఈజీగా సింపుల్ వేలో పట్టుకుంటాం అంతే. ఆప్షన్ డైరెక్షన్ ఎటు చేంజ్ అవుతుంది ఏంటని ప్రతిదీ క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇదేంటంటే స్కాల్పర్. దీంతోపాటు ఇంకొక సింపుల్ ఇండికేటర్ డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రో స్కాల్పర్ మీకు ఆపేస్తాను. ఇదేంటంటే ట్రెండ్ మీటర్ అండి. మార్కెట్ ఏం చెప్తుంది, నో ట్రేడింగ్ అని చెప్తుంది. చూడండి ఇక్కడ నో ట్రేడింగ్ అని చెప్తుంది. మార్కెట్ వాలటాలిటీగా ఉంటుంది. అదే ట్రెండింగ్ ఇది మూవ్ అయ్యే లెక్క అయితే ఇది చూపిస్తుంది మీకు, బుల్లిష్ అని చూపిస్తుంది, స్ట్రాంగ్ బుల్లిష్ అని చూపిస్తుంది. ఇక్కడ నెంబర్స్ వస్తే స్ట్రాంగ్ బుల్లిష్ అని చూపిస్తుంది. దాంతోపాటు మీకు ఎక్కడి నుంచి పెరుగుతాయని కింద ఈ చూడండి యారో మార్క్స్. మంచి క్యాండిల్ పడింది, నెక్స్ట్ క్యాండిల్కి వచ్చింది, అక్కడి నుంచి మీరు ఇలా పడినా చూడండి ఎక్కడ పడుతుంది. ఇదిగోండి ఈ క్యాండిల్కి ఇది వచ్చింది అంటే ఇక్కడి నుంచి ఆప్షన్ రివర్స్ అవుతుందని. అంటే రెడ్ క్యాండిల్ ఉండగానే మీకు ఎక్కడ వచ్చింది 120 రూపాయలు. ఎక్కడికి వెళ్ళిందండి 140 రూపాయలు. ఇక్కడ మనకి డాట్ ఇచ్చింది. ఇది చూడండి ఎక్కడే మీకు ఎక్కడే ముందు స్కాల్ప్ చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. మార్కెట్ ఎప్పుడు పట్టుకుంటాం, ఇలా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కింద ఈ క్యాండిల్కి వచ్చింది మనకి. ఈ క్యాండిల్ మీరు ఏ ఆప్షన్ ఎంట్రీ అవుతే పి ఆప్షన్ ఎక్కడ చూడండి, ఎక్కడ మీరు 126 రూపాయల దగ్గర ఎంట్రీ అయితే అది ఎక్కడికి వెళ్ళింది 139 140 దాకా వెళ్ళింది. అది అంటే 15 పాయింట్లు ఈజీగా ఇచ్చింది. మళ్ళీ తర్వాత మనకి ఎక్కడ ఇచ్చింది స్ట్రాంగ్ అని, ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్లో మీరు క్లియర్ కట్గా చూడండి. ఇక్కడ ఎంట్రీ ఎంత 134 రూపాయల దగ్గర నుంచి 154. ఈజీగా మీరు స్కాల్ప్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఈ డోజీ క్యాండిల్ ఇచ్చేసింది. ఈ ట్రేడ్ తీసుకున్నారు మీరు, ఇక్కడ వరకు ఉండొచ్చు. ఎప్పుడైతే ఉంది ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది డాటా ఆగిపోయింది ఇక్కడ. మళ్ళీ ఈ డోజీ క్యాండిల్లో డాట్ ఇచ్చింది. ఈ డోజీ క్యాండిల్ ఎంట్రీ అయితే 146 దగ్గర నుంచి మీకు ఎక్కడికి వెళ్ళిందండి 163. ఈజీగా 10-15 పాయింట్లు ఈజీగా అనేది వస్తుంది. ఓకేనండి. మార్కెట్ రివర్సల్స్ ముందే మీకు ఈ డాట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ప్రో స్కాల్పర్ అండి. ఈ టైంలో మీరు ట్రేడ్ అవాయిడ్ చేయండి, వాలటాలిటీగా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పేసింది. నో ట్రేడింగ్ అని. ఇది కూడా అదే మీకు ఇది స్ట్రాంగ్గా ఉండి మూమెంట్ అయ్యేలా ఉంటే ఇది మీకు మూమెంట్ అనేది ఇస్తుంది. అయినా మనం క్లియర్గా ప్రో స్కాల్పర్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ పెట్టుకుంటే మార్కెట్లో ఈ మూమెంట్ అనేది పట్టుకుంటామండి. ఎక్స్పైరీ రోజు మళ్ళీ 3:15 మార్కెట్ ఆగిపోతే మనకి 3:40 వరకు ఆప్షన్ మూవ్ అవుతుంది. ఈ ఆప్షన్ మూవ్ అయ్యే మూమెంట్ ఎటో కూడా మనం పట్టుకోగలం. క్లియర్ కట్గా పిఈ సైడ్ ఉన్నాం మనం. ఓకేనండి. ఇది ఆప్షన్, ఇది ఒక ఇండికేటర్. వీటిని మీరు ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకొని చూసుకుంటాం. మార్కెట్లో క్లియర్ కట్గా డైరెక్షన్ తెలుసుకుంటూ మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, స్కాల్ప్ చేసుకోవచ్చు, ఇంట్రాడే చేసుకోవచ్చు అండి. క్లియర్ కట్గా డైరెక్షన్ అని తెలుసుకొని ఆ డైరెక్షన్లోనే ఇండెక్స్ ఆప్షన్ ఏమండి డికే అవ్వదా అని అడుగుతా. ఏమండి నేను ఆప్షనే ఎక్కడి నుంచి పెరుగుతుందో చూపిస్తున్నాను. ఇందులో డికే ఏంటి, ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుతుందో అక్కడి నుంచి మీ ఎంట్రీస్ ఉంటాయి. కరెక్ట్గా స్పైక్ ఆ పాయింట్లు తీసుకొని బయటకు వచ్చేస్తారు. మనకు కావాల్సింది ఏంటి, ఆప్షన్ పెరుగుతుందని. మనకి డోజీ క్యాండిల్స్లో ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని తెలిస్తే ఇక్కడ ఎంట్రీ పెడితే ఈ పాయింట్లు తీసుకుని బయటకు వస్తాం. ఇక్కడికి వెంటనే అనుకుంటున్నారా, ఇదొకటి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఈ 4 క్యాండిల్ పడడానికి మీకు 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఆ ట్రేడ్లో మీరు పాయింట్లు తీసుకుని బయటకు వస్తాయి. ఓకేనండి. ఇదిగోండి క్లియర్ కట్గా మీకు మీటర్లో మీకు చూపిస్తాయి. ఇదేంటంటే పిఈ ఆప్షన్.
ఇది కంటిన్యూ మీకు ముందు రోజులు కూడా మీరు చేసుకోవచ్చు. ఈ మూమెంట్ ఏం జరిగింది, ఈ మూమెంట్ మనకు కావాల్సింది ఏంటి, ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుతుందో తెలియాలి. ఒక్కసారి మీకు మీటర్ ఆన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇచ్చింది మనకి డాట్. ఇక్కడ మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఏం జరిగింది చూడండి, పెరిగిందా? ఇక్కడ క్లియర్ కట్గా 74 రూపాయల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిందండి 84, 10 పాయింట్లు ఇచ్చింది ఈజీ. ఇవన్నీ అంటే మార్కెట్ ఆప్షన్ పడుతుందని, ఆప్షన్ ఎప్పుడు పెరుగుతుందో మీకు కరెక్ట్గా మీకు డాట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి చూడండి ఎక్కడిచ్చింది, ఈ మూమెంట్ పట్టుకుంటారు. ఇది చూడండి డోజీ క్యాండిల్లోనే ఇచ్చింది. డోజీ క్యాండిల్ అయితే ఒకటే పెద్ద క్యాండిల్ పడిపోయింది 5 మినిట్స్లో. మీరు డోజీ క్యాండిల్ రివర్స్ క్యాండిల్లో ఉన్నప్పుడు మీ ప్రైస్ కింద ఉన్నప్పుడు ఎంట్రీ అవుతుంది 127 రూపాయలు. కానీ అది ఎక్కడికి వెళ్ళిందండి 139. వెంటనే ఇది చూడండి ఈ డోజీ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చింది. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది వచ్చిన తర్వాత ఈ డోజీ క్యాండిల్లోనే మీకు ముందే ఎంట్రీ. మీ ఎస్ఎల్ అనేది చిన్నది ఉంటుంది. ఇది ఎక్కడ ఆప్షన్లోనండి, ఆప్షన్లో ఎక్కడి నుంచి పెరుగుద్దని 24,600 ఆప్షన్ అండి. ఎప్పుడండి 7వ తారీఖున, ఫ్రైడే. క్లియర్ కట్గా చూడండి ఇక్కడే ఇచ్చింది. వెంటనే ఎక్కడ ల్యాగింగ్ ఉండవండి. ఇక్కడ ఆప్షన్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఇది ప్రాఫిటబుల్. ఎక్కడి నుంచి ఎన్ని పాయింట్లు చూడండి. మార్నింగ్ 2 ట్రేడ్లు చేసుకుంటే చాలండి ఈజీగా. మీరు రోజుకి 20 పాయింట్లు క్యాప్చర్ చేయడం అంటే మామూలు విషయం ఏంటి ఆప్షన్లో. ఇదిగోండి 115 రూపాయల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిందండి 135 రూపాయలు, 20 పాయింట్లు ఒక ట్రేడ్. మళ్ళీ అక్కడ సస్టైన్ అయింది. ఇదిగోండి ఎక్కడి నుంచి ఇది స్కాల్ప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడి నుంచి ఇదిగోండి ఈ మూమెంట్ 130 రూపాయల దగ్గర నుంచి 146, ఇక్కడ 15 పాయింట్లు. ఈజీగా మీరు 10-15 పాయింట్లు ఈజీగా తీసుకోవచ్చండి. ఒక 2 లాట్లతో చేసుకుంటే 1500 రూపాయలు ఈజీగా మీరు తీసుకోవచ్చు. 2 ట్రేడ్లు చేసుకుంటే రోజుకు 3000. సేఫ్ ఎంట్రీస్. ఇండెక్స్లో డైరెక్షన్ చూసుకుంటూ ఆప్షన్లో మీరు సిగ్నల్స్ ఉన్నాయో లేవో చూసుకొని మీరు ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండెక్స్ చూపిస్తాను మీకు. ఇండెక్స్ ఏం జరుగుతుంది, ప్రతి స్వింగ్ మార్కెట్ చూడండి, స్వింగ్ ఎక్కడి నుంచి పడుతుందంటే ఇక్కడ ఈ స్వింగ్లో ఉంటారు పిఈ. ఓకేనండి. ఇదిగోండి ఈ డోజీ క్యాండిల్లోంచి మార్కెట్ డైరెక్షన్ మీకు రివర్సల్ ఉంటుందా, ఇంకా కింద పడుతుందా, ఇది పైకి వెళ్తుందా అని ఇక్కడ మీకు డాట్స్ ఇస్తే ఇది పైకి వెళ్ళిపోద్ది అని అర్థం. ఓకేనండి. ఇది ఇండెక్స్లో కూడా క్లియర్ కట్గా మీకు ఈ మీటర్ అనేది స్ట్రాంగ్గా. ఇదిగోండి ఇదేం చెప్తుంది, ఎక్కడి నుంచి సస్టైనబుల్గా అంటే నో ట్రేడింగ్ అని చెప్తుంది. ఆప్షన్స్ పెట్టి చూసుకుంటే మనకి ఏం జరుగుతుంది, ఏంటి మార్కెట్ ఎటు రివర్సల్ అవుతుంది క్లియర్ కట్గా మనకి తెలిసిపోద్ది. క్లియర్ కట్గా మనకి ఏం జరుగుతుంది ఏంటి అని మనకి క్లియర్ కట్గా తెలిసిపోద్ది. ఇది చూసారా మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందండి, ఇదేమో సిఈ ఆప్షన్ అండి. 24,400 సిఈ ఆప్షన్ పెరగల, మనకు పెరిగింది ఏంటి పిఈ ఆప్షన్ పెరిగింది. మార్కెట్ ఏం చూపించింది ఇక్కడ మీకు ఇండెక్స్లో అయితే, ఇండెక్స్ ఒకసారి చూపిస్తాం మీకు. ఇండెక్స్ ఏం చూపించిందని మీకు గ్రీన్ క్యాండిల్ పడింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది. కానీ మనకి ఇక్కడ పెరిగింది ఏంటి ఆప్షన్లో సిఈ పెరగాలి లెక్క అయితే, ఇదిగోండి 24,400 ఆప్షను ఇది ఆగిపోయింది. కానీ మీకు పిఈ ఆప్షన్ చూడండి, ఇదిగోండి ఇది ఎప్పుడైతే మనకి ఎక్కడి నుంచి పెరుగుతుందో నో ట్రేడింగ్ మన స్కాల్పర్లో తెలుస్తుంది మీకు క్లియర్గా, మీకు స్కాల్పర్లో ఈజీగా తెలుస్తుంది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ మూమెంట్ క్లియర్గా మీకు విషయం అనేది, మార్కెట్ని తెలుసుకోవడం అనేది ఈజీ, డైరెక్షన్ అనేది ఈజీ, రాంగ్ ట్రేడ్స్ ఉండవు. అసలు ఆప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరుగుద్ది, ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరుగుద్ది అని క్లియర్ కట్గా మీకు ఉంటాయండి. ఒకసారి మీకు ఇవి కూడా చూపిస్తాను లెవెల్స్, ఏ లెవెల్ బ్రేక్ అయితే ఏ లెవెల్కి వెళ్ళి. ఇప్పుడు ఆ పిఈ ఆప్షన్ పెరిగింది మనకి, ఈ పిఈ ఆప్షన్ మనకి ఏ లెవెల్ బ్రేక్ అయితే ఏ లెవెల్కి వెళ్ళిందో లేదో, ఎగ్జాక్ట్గా లెవెల్స్ పనిచేసినాయో లేదో ఇప్పుడు ఒకసారి చూపిస్తాం మీకు. ఒకసారి దీన్ని ఆపేద్దాం, ఆపేసి డైలీ లెవెల్స్ ఆన్ చేస్తాం. ఇదిగోండి ఇది ఆప్షన్ అండి, ఇది బయింగ్ జోన్, దీనిపైన ఉంటే మార్కెట్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ పైన సస్టైన్, ఈ ప్రైస్ కిందకు వస్తే మనం ఏం చేస్తాం, మనం సిఈలో ఉన్నామండి, సిఈలో ఉన్నాం.
వన్స్ ఇలా కిందకు వస్తే మళ్ళీ పైకి వెళ్తుందిలే అని చూడకూడదు. వన్స్ ఈ ప్రైస్ కింద క్లోజ్ అయిందంటే నెక్స్ట్ ప్రైస్కి వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసిందా అంటే మన ఎగ్జిట్ ఒకవేళ సిఈలో ఉంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఇక్కడ రివర్సల్ అవుతుంది. మీరు బుక్ చేసుకోండి అని ఆప్షన్లో రెడ్ డాట్స్ చూడండి. రెడ్ డాట్స్ ఇక్కడ వచ్చిందండి పీక్లో, ఎగ్జిట్ అయిపోండి మీకు అయిపోయింది ట్రేడ్ అని. ఓకే అండి, ఇక్కడ ఈ ఈ స్వింగ్లో వస్తుందంటే టార్గెట్ ఇదే తీసుకోమని మనకు ఆల్రెడీ ఇక్కడ డాట్ వచ్చింది. ఓకేనండి, మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి సపోర్ట్ చేసిన వెళ్తుంటే ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ అవుతాం ఈ ప్రైస్ దగ్గర. ఎక్కడ ఎంట్రీ అయితే మన టార్గెట్ ఇది ఈ ప్రైస్ కింద మన ఎస్ఎల్. ఈ ప్రైస్ ఎంత అండి? 123 రూపాయలు. 123 రూపాయల కింద క్యాండిల్ క్లోజ్ అయితే అది ఎక్కడికి వచ్చేస్తుంది ఆప్షను? మళ్ళీ 102 రూపాయలకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 20 పాయింట్లు ఉంది. అంటే ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే ఇంకా నా వైపు వెళ్తుందని చూడరు. ఎందుకంటే దీని తర్వాత టార్గెట్ ఇక్కడికి వచ్చేస్తుందని మీ కళ్ళ ముందు కనబడితే తక్కువ లాస్ల నుంచి బయటకు వస్తారు. కానీ మనం రాలేదు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ పైన ఉంది చూడండి, 146. మీ ఎంట్రీ ప్రైజు 123. ఎక్కడి నుంచి అక్కడికి 20 పాయింట్లు ఉంది. అంటే మీ ఎస్ఎల్ దీని కిందే ఉంటుంది. 122, 120 రూపాయలు మీరు ఇక్కడే ఎంట్రీ అవుతున్నారు. 126 రూపాయలు, 4-5 పాయింట్లు మీ ఎస్ఎల్ ఉంటుంది, టార్గెట్ ఎక్కువ ఉంటుంది. వన్స్ ఆ 4-5 పాయింట్లు ఎస్ఎల్ కొట్టేసిందంటే అది కిందకు వచ్చేది పోనివ్వండి. కానీ వచ్చినప్పుడు 20 పాయింట్లు వస్తాయి. పైన టార్గెట్ ఉన్నప్పుడు ఆ టార్గెట్ తీసుకొని బయటకు వస్తారు. ఓకే, మీకు క్లియర్ కట్గా పైకి వెళ్ళినా కూడా మనకి డాట్స్ అనేవి ఇస్తే రివర్స్ అవుతుందని క్లియర్ కట్గా రివర్సల్స్లో మీరు రావచ్చు. నేను చూపించేది ఆప్షన్ అండి. ఆప్షన్లో ట్రేడ్ ఇండెక్స్ పెరుగుతుందా, ఆప్షన్ పెరుగుతుందా, ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుద్ది, ఆప్షన్ రివర్స్ అయితే ఎక్కడికి రివర్సల్ అవుతుంది, సపోర్ట్ తీసుకుంటే ఏ ప్రైస్ దగ్గర తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, పెరిగితే ఇంత ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గరికి ఎందుకు వెళ్ళి ఆగిందంటే ఈ ప్రైస్ మీకు 915కి మీ దగ్గర ఉంటుంది 145 రూపాయలు. ఏ ప్రైస్ బ్రేక్ అయితే 123 బ్రేక్ అయితే 145, 20 పాయింట్లు. ఇక్కడ రిజెక్ట్ అయితే మళ్ళీ ఎక్కడికి వచ్చేసిందండి 120 ఈ ప్రైస్ దగ్గరికి వచ్చింది, 123 దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్తుంటే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందండి ఆ ప్రైస్కి వెళ్ళింది. వన్స్ దీన్ని బ్రేక్ చేసి పై ప్రైస్కి వెళ్ళడానికి ట్రై చేసింది. దీని నెక్స్ట్ ప్రైస్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది 191. మార్కెట్ ఏం జరుగుతుంది, ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ అనేది వీక్ అవుతున్నారంటే ఇది పైకి వెళ్దాని అర్థం. దానికి తోడు ఇవి ఏమవుతుంది జరుగుతుంది, డాట్స్. మార్కెట్ ఇక్కడికి డైవర్జెన్స్ వచ్చింది, మార్కెట్ రివర్సల్ అయిపోద్ది. ఇదే లాస్ట్ ప్రైస్. ఇక్కడ ఎప్పటి వరకు ఇదైతే ఏ హై క్రియేట్ చేసింది ఇదే లాస్ట్ ఆప్షన్. ఇక్కడ నుంచి ఆప్షన్ ఏం జరిగింది, కిందకే ఉంది కానీ ఇంకా పైకి పెరగలేదు చూడండి. ఇలా క్లియర్ కట్గా మీరు ఏ రోజైనా మీరు చూసుకుంటే ఆప్షన్ ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వస్తుంది, ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఏం జరుగుతుందో చూడండి. ఎగ్జాక్ట్గా ప్రతిరోజు కూడా చూడండి, ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఏ ప్రైస్కి వచ్చింది, ఈ ప్రైస్కి వచ్చింది. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇది ఆప్షన్ అండి. పెరిగితే ఇదిగోండి ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఇక్కడ మన ఎంట్రీ దీని కింద ఎస్ఎల్, ఈ పైన ఉన్న లైన్స్ మన టార్గెట్. ఎగ్జాక్ట్గా టార్గెట్ చూడండి అలా టచ్ చేసి మార్కెట్ అక్కడి నుంచే రివర్సల్ అయింది, మళ్ళీ అక్కడి నుంచే రివర్సల్ అయింది. ఇలాగ ఆప్షన్ అండి. ఆప్షన్లో ఈజీగా ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇందులో బై అండ్ సెల్ సిగ్నల్స్, మార్కెట్ ట్రెండ్ చూపించేది, ఇలా క్లియర్ కట్గా మీకు ఇండెక్స్ అయినా ఆప్షన్ అయినా స్టాక్స్ అయినా ఏదైనా సరే మీకు క్లియర్గా మీకు తెలుస్తాయి. ఓకేనండి, మీరు ఆప్షన్లో మరి డికే సంగతి ఏంటి అంటే, ఇంకా ఆప్షన్లో డికే సంగతి అంటే ఏం చెప్పనండి, నేను ఆప్షనే చూపిస్తున్నా. ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుతుందో అక్కడే ఎంట్రీ అవుతాం, ఆప్షన్ పెరిగినప్పుడే ఎంట్రీ అవుతాం. ఓకేనండి, నేను చూపించేది ఆప్షను. ఇప్పుడు ఇండెక్స్లో మనకి డమ్మీ క్యాండిల్స్ పడుతున్నాయంటే ఏంటి, సైడ్ వేస్ మార్కెట్. ఆ సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడే చేయొద్దని చెప్తుంది మనకి సబ్జెక్ట్. సిస్టమ్ ఏది చెప్తే అది ఫాలో అయితే 100% మీరు సక్సెస్ అవుతారు. సిస్టమ్ ప్రతి ఒక్కటి మీకు మార్కెట్ని డీకోడ్ చేసి మీ కళ్ళ ముందు చూపిస్తుంది ఏం జరుగుతుంది, మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది, పడుతుందా పెరుగుతుందా, పెరిగితే ఎక్కడి వరకు పెరుగుద్ది, పడితే ఎక్కడి వరకు పడుతుంది. ఇలా క్లియర్గా మీకు సబ్జెక్ట్ని ఇండికేటర్స్లా డిజైన్ చేసి చూపించా. డైలీ లెవెల్స్, వీక్లీ లెవెల్స్, దాంతోపాటు మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్, మీకు రివర్సల్స్, మనకి ఒక ట్రేడర్కి ఒక ఆప్షన్ బయ్యర్కి ఏమేమి కావాలి, ప్రాఫిట్స్ ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ప్రాఫిటబుల్గా ఉండడానికి ఎలా ఉండాలి, సేఫ్ ఎంట్రీస్, సేఫ్ ఎగ్జిట్స్, వాటి కోసం మనం వాడడానికి కొన్ని టూల్స్ కింద ఇండికేటర్స్ని ఇచ్చా. ఒకటి ఆన్ చేసుకొని ఒకటి ఆఫ్ చేసుకొని మీరు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్స్ అనేవి ఈజీగా తీసుకోవడానికి 100% సబ్జెక్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మీకు ట్రేడింగ్ స్టైల్ మొత్తం మారిపోద్దండి. ఓకేనండి, మీ ట్రేడింగ్ స్టైల్ మారిపోద్ది. ఇవేంటంటే ఇండికేటర్స్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తాను, అంటే ఇంకా ఈజీ చేయడానికి నా వంతు నా ప్రయత్నం చేసి
ఆ స్టూడెంట్స్కి ఇవ్వడం కోసమే నేను ఆ ప్రోస్కాల్పర్ మీటర్ అనేవి రెండు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ మన ఇంటర్డే లెవెల్స్, వీక్లీ లెవెల్స్, క్రూషియల్ పాయింట్, పిన్ పాయింట్ రివర్సల్. ఈ క్రూషియల్ పాయింట్ ఈ 3 ఇండికేటర్లే పెట్టుకుంటాం మనం. మనకు వచ్చేవి ట్రేడింగ్ వ్యూలో 2 ఇండికేటర్లే. ఒక ఇండికేటర్ మార్నింగ్ 9:20కి అది వచ్చినప్పుడు హారిజంటల్ లైన్ గీసేసుకొని ఆ ఇండికేటర్ ఆపేసి 2 ఇండికేటర్లు పెట్టుకుంటాం. ఈ ప్రైస్ బ్రేక్ అయింది ఎంట్రీ పెట్టుకుంటే ఈ ప్రైస్ వరకు వెయిట్ చేస్తాం. ఇది రివర్స్ అవుతుందంటే చూసుకుంటాం ఎక్కడి నుంచి రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ జీరో లైన్ బ్రేక్ అయిందో మార్కెట్ ట్రెండ్ అప్పటి వరకు మనకి కింద ఉన్న టార్గెట్లు టచ్ చేసుకుంటూ వస్తాయి. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అప్పుడే లెంత్ ఎక్కువైపోయింది. సబ్జెక్ట్ గురించి మీకు వివరించాలన్న విషయంలో టైం అనేది తెలియకుండా గడిచిపోతుంది. ఎందుకంటే ఉన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి నేను ఏదైతే నేర్పుతున్నానో అది మీకు చూపించి, నా దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ నేను ఎలా డిజైన్ చేశాను, దాన్ని మీరు ఎలా వాడుకోవాలి, అది మీకు ఏదైతే ఇస్తానో అది చూపించి నేను చెప్తున్నా. వీక్లీ లెవెల్స్, డైలీ లెవెల్స్, ఎంట్రీస్, ఎగ్జిట్స్, ఆప్షన్లోని ఇండెక్స్లోని రెండిట్లో కూడా చూపించాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ విషయమైనా మీకు కామెంట్లు తెలియపరచవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.